సాగర తీరం సమరానికి సన్నద్ధమైంది. ప్రత్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దూకారు. విశాఖ ఉత్తరంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. టీడీపీలో వెలుగు వెలిగిన గంటా శ్రీనివాసరావు గంట మోగబోయిందా? జిల్లా అంతటా మోగిన విధంగా ఈసారి ఇక్కడ మోగనంటుందా? అవినీతికి చర్మగీతం పాడే సమయం దగ్గర పడిందా? అసంతృప్తులు ఆయనకు సహకరించడం లేదా? ఉత్తరానికి రాజే రారాజు కాబోతున్నాడా? విశాఖ తీరంలో ఉషా కిరణాలే ప్రకాశిస్తాయా? విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమీకరణాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. విశాఖ నార్త్ సెగ్మెంట్ రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈసారి విలక్షణమైన తీర్పు ఇచ్చేందుకు రెడీ అయ్యారనే సంకేతాలు అందుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కేకే రాజు బరిలో ఉండగా టీడీపీ మంత్రి గంట అనేక గంతుల తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ప్లేస్ మారడంతో గంటాకు కొత్త కష్టాలొచ్చి పడినట్లు తెలుస్తోంది. అధిష్టాన మాట కాదనలేక ఓటేసేవారు కాదు కదా, కనీసం మద్దతిచ్చేవారు లేక అవస్థలు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన అధికారం పలుకుబడితో ఏదైనా సాధించవచ్చు అనుకునే గంటాకు నామినేషన్ రోజే తత్వం బోధపడింది. ర్యాలీకి ఆశించిన మేర టీడీపీ కార్యకర్తలే కరువయ్యారు. ఇక చేసేదేమీ లేక భీమిలి గాజువాక నుంచి కొంతమందిని తెప్పించుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో. ఎండాకాలంలో నామినేషన్కు రావడం అంటే మాటలు కాదు. ఎవరూ ఊరికే రారు కదా. పక్క జిల్లాల నుంచి వచ్చిన వారికి గంటల లెక్కన సొమ్ము ముట్ట చెప్పినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావుపై విశాఖ ఓటరు పూర్తిగా విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలు ఆగడాలను ఎవ్వరూ మర్చిపోరు. అదే సమయంలో అవినీతి చక్రవర్తిగా పేరున్న ఆయనకు మళ్లీ పట్టం కట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్స్, అనుచరుల ఓవర్ యాక్షన్ గంటా కొంప ముంచుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా విశాఖ ఉత్తరం నుంచి గంటా పోటీ చేయడం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలకు ఇష్టం లేదు. ఈ విషయంపై పలువురి దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సొంత పార్టీలోని వ్యక్తులే ఆయనకు మద్దతివ్వడం లేదనే ప్రచారం సాగుతుంది. మరోవైపు ఇక్కడి టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులంతా గంటాకు ఆశించిన మేర సహకారం అందడం లేదని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. విశాఖ నార్త్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన కేకే రాజు క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి. సిరి డెవలపర్స్ ద్వారా నాణ్యమైన గృహ సముదాయాల్ని నిర్మించడంతో పాటు వ్యాపారవేత్తగా కూడా విలువలు పాటించే వ్యక్తిగా మంచి పేరుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రాజుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాన్ని 3 సార్లు చుట్టేశారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. అంతేకాదు వారి అర్జీలను స్వీకరించి కంప్యూటర్లో సేవ్ చేశారు కూడా. తాను అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల్ని తీరుస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కంచరపాలెంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ కావడం కూడా రాజుకు కలిసొచ్చింది. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన విష్ణుకుమార్ రాజు పరోక్షంగా కేకే రాజుకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా వార్డులో తిరుగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎవరికి ఓటేసినా పర్వాలేదు కానీ గంటాను మాత్రం ఓడించిందంటూ ప్రచారం చేయడం వైసీపీ అభ్యర్థిగా ప్లస్ పాయింట్. ఇంత జరుగుతున్నా మంత్రివర్యులు తన తప్పుదిద్దుకునే పరిస్థితుల్లో లేరు. సామధాన దండోపాయాలను ఉపయోగించి ఎలాగైనా గెలిచి తీరాలన్న ధోరణే గంటాలో కనిపిస్తోంది. ప్రజల సమస్యలపై ఆయన ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం స్టార్ హోటళ్లలో క్యాడర్తో, చిన్నపాటి లీడర్లతో మంతనాలకు పరిమితమవుతున్న గంట తన ఓటమికి మానసికంగా సిద్ధపడిపోయారా అనిపిస్తోంది. ఆనాడు తన మాటతో ముఖ్యమంత్రిని కూడా శాసించే స్థాయి నుంచి నేడు తన నియోజకవర్గ ఓటర్ని కూడా మెప్పించలేని స్థితికి గంటా దిగిపోయారని అంటున్నారు ఉత్తర నియోజకవర్గ ఓటర్లు. ఇక గంటా సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి ఉషా కిరణ్ జనసేన నుంచి పోటీ చేస్తుండటంతో ఉన్న కొద్దిపాటి ఓట్లు కూడా చీలిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు జనసేనకు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. గెలిపే లక్ష్యంగా పసుపులేటి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు
ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈసారి ఛాన్స్ ఇవ్వాలని జనసేన మేనిఫెస్టో, పవన్ సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓసారి చుట్టేశారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్ నార్త్ లో గంట మోగడం కష్టమే అంటున్నారు నార్త్ నియోజకవర్గం ఓటర్లు. For more updates, please subscribe 99 TV Telugu.